మంచిగా వస్తుంది. సింపుల్ టేస్ట్ అయితే కాదు, టేస్ట్ వేరే లెవెల్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? చేసాడు సింపుల్ ఉంది. సింపుల్ సింపుల్ టేస్ట్ వస్తుంది మమ్మీ, మంచిగా చేసినావు. బాగుంటుంది. అది చేసుకున్నాను. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే మనము ఇప్పుడు ఆకుకూరలు కూరగాయలు అంత మంచిగా వస్తాయి, నిగనిగలాడినట్టు మనసు గురిసి ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మన ఆకుకూరలైనా కమ్మానే ఉంటాయి. ఎండాకాలము వాడిపోయినట్టుండి ఆకుకూరలు కూడా మంచిగా రావు. ఇప్పుడు దీని ఆకుకూరలు కల్లెగూర అంటారు. ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉంటే కల్లెగూర అంటారు. పెద్ద ఆకులు ఉంటాయి అనుకో పచ్చగూర అంటారు. ఇక కొయ్యగూర అంటారు. ఎన్నో రకాలు అంటారు. కోడిజుట్టు కూర అంటారు. అట్లా ఇట్లా పచ్చకూరలో గిన్ని రకాలు ఉంటుంది. మళ్ళా ఏంటంటే ఎర్ర పచ్చకూర ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. ఇక కొన్ని రకాలు ఉంటుంది. ఈ పచ్చకూరలో ఇదేం టేస్ట్ దానికే ఉంటుంది. ఇదైతే సన్నగా ఆకు పచ్చలా ఉన్నది. ఇక కూర మాత్రం ఓ లెవెల్ టేస్టు. ఇది పెసరపప్పు, ఉల్లిగడ్డ, టమాటా, అదే తోటకూర. తోటకూర అంటే తెలుస్తుందా, పచ్చకూర అంటే తెలుస్తుందా? మీకు ఎట్లా తెలుస్తుంది? ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అట్లా చేసుకుంది. మేమైతే ఇక కల్లెగూర అంటాం. ఇది విషయం. ఇక అదే పల్లెటూరునైతే మిరప చెట్లల్లో అక్కడ ఇక్కడ వెళ్తే కల్లెగూర. ఇక అది ఇంత పిండి కూర, కల్లెగూర, అన్ని కూరలు ఆకుకూర ఎవి ఆకులు గిన్నెని వెళ్తే ఎవిని కూర అయ్యేటట్టుగా ఎరకచ్చుకుందరు. ఇక ఏంటంటే మనము గునుకుది ఉడక మనం బతుకమ్మకు బెరుస్తారు చూడు, ఆకు ఉడక ఇలా కలిపి అండుకుందరు. ఎందుకంటే అది లేతగా చిగురోళ్ళు ఉంటాయి. ఇక అదే గునుగు పువ్వు పూసినాక తెంపకపోదురు, కానీ అది పుయ్యక ముందు ఆ లేత ఉన్నప్పుడు తెచ్చుకొని అది ఆరోగ్యం కూడా మంచి మెడిసిన్ లాగా అది ఉడక. ఇక ఇన్ని రకాలు కలిపి అండుతుండే మా బాపమ్మ. ఇక అన్ని రకాలు అండుతుండే. ఇట్లా ఒక బాగుండేనంటే ఇదే కల్లెగూర బాగుండేనంటే ఇదే అండుతుండే. అది విషయం. ఏదని తెలినా కానీ అట్లా కలిపినట్టుగా అండుతుండే. ఆకుర అన్నట్టు కలిపి అట్లా టేస్ట్ మంచిగా ఉంటుండే. ఇప్పుడే చూపిస్తారా? కల్లెగూర, పచ్చగూర అంటారా, కొయ్యగూర అంటారా, మీరు ఏదంటారో అది అనుకోండి. ఇక ఇట్లా మంచిగా నీట్గా మంచిగా గడుపుకోవాలి. 4-5 సార్లు గడుపుకున్న ఉసుకుంటుంది. జాగ్రత్తగా గడుపుకోవాలి, మంచిగా గడుపుకోవాలి. ఇదంతా ఇట్లా అంటే ఇట్లా దగ్గరికి వస్తుంది. ఇంత అనిపిస్తుంది చూస్తుంది, కానీ ఇక ఉడికితే మాత్రం కొద్దిగానే అవుతుంది. ఇక టేస్ట్ లెవెల్ ఉంటుంది. పెసరపప్పు, ఉల్లిగడ్డ, టమాటా వేసి వండుతా ఇది. ఇక అదేంటంటే ఇది కల్లెగూర, పచ్చగూర ఏదనుకుంటుంది. టమాటాలు ఇగో చూపెట్టు. ఎన్ని కట్టలు ఉంటాయి? ఇవి 3 కట్టలు. ఇంకో పెద్దగానే ఉన్నాయి 3 కట్టలు. ఇప్పుడు 1/2 kg దాకా ఉంటుంది, ఎంత లేదన్నా. ఇక నాకు ఇష్టం కాబట్టి ఎక్కువనే అంటుతాయి ఇది. మంచిగా తింటా ఆకుకూరలు. ఇక టమాటాలు ఒక 3, ఇక 1/2 kgకి టమాటాలు 3, ఇక ఆనియన్ 2 అంటే ఆనియన్ మంచిగా వేసుకుంటేనే, ఉల్లిగడ్డ మంచిగా వేసుకుంటే ఉల్లిగడ్డతోటి టేస్ట్. ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ వెయ్య నేను ఎప్పుడైనా. అది చూడుర్రి అట్లా వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 15 దాకా వేసుకోర్రి. మంచిగా కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. కారం ఉన్న మిరపకాయలు తీసుకోర్రి. ఇక పచ్చిమిరపకాయలతో వండుకోరు అట్లా. ఇగో పసుపు, ఉప్పు, ఇగో పెసరపప్పు, ఇగో ఆవాలు, జీలకర్ర, ఇగో కొత్తిమీర. ఇవే ఇంతలనే మనం ఆయిల్ అయితే అక్కడ ఉంటుంది అంతే. ఇంతలనే కానీ ఈ టేస్ట్ ఎట్లా వండుకుంటామన్నా చూడు. నా చేతి వంట చూడు. ఇది కల్లెగూర అంటే ఇక అంత కమ్మ ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా వండుకొని పిల్లలు పెద్దలు ఆరోగ్యం కంటికైతే మంచిది. తినే చూడుండ్రి. నేనైతే తెచ్చుకొని ఆకు దింపుకున్నా. గంట సేపు కూర్చుంటే దింపుకునేది. ఏంటంటే కోస్తే కట్టెలు వండుకుంటే కూడక అట్లా మంచిగా లేతగా ఉంటే అట్లా కూడా కోసుకుని వండుకోండి. ఆరోగ్యానికి మంచిది, కానీ ఇట్లా వండుకుంటే మంచిగా ఉంటుంది. పెసరపప్పు వేస్తున్నా, టమాటా వేస్తున్నా, ఆనియన్. ఇక ఇట్లా పెసరపప్పు తోటి 3 రకాలను కలిపి వండితే కమ్మగా ఉంటుంది. అంత కమ్మగా ఉంటుంది టేస్ట్. సరే చేసుకుందాం పని. పచ్చగూర తెలంగాణ సైడు ఎట్లా వండుకుంటామో ఏం వండుకుంటాం అన్నది ఇవి చూపిస్తున్నా. ఈ స్పూన్ పోస్తున్నా ఆయిల్ సరిపోతుంది. ఈ స్పూన్ పోసిన గరం కానీ 1 టీ స్పూన్ వేసుకోండి. తాల్పు జీలకర్ర వేసిన, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు. ఇప్పుడు ఆనియన్, ½ kgకి లెక్క చెప్తున్నా. ఎక్కువ అయితే మీరు ఎక్కువ వేసుకోండి. ఇట్లనే పొయ్యి మీద అంటుతుంటే కట్టెల పొయ్యి మీద
సూపర్ ఉంటుంది. మన ఇంటి పచ్చకూర చాలా ఒక 2 రోజులకు ఒకసారి అంటుంటే పచ్చకూర ఈ కల్లెకూర అన్నది అట్లా అట్లా వండుకొని తిన్నోళ్ళము. ఇక టేస్ట్ అయితే మంచిగా అవుతుంది. ఇట్లా కమ్మగా ఉంటుంది. ఇట్లది అన్నంకు తిన్నా, చపాతీకి తిన్నా, ఏదైనా తిన్నా బాగానే ఉంటుంది. దేనికైనా పని ఉంటుంది. జొన్న రొట్టెకి తిన్నా. పచ్చిమిర్చి కప్ వేస్తున్నాం. ఒక 15 కట్ చేసిన మిరపకాయలు. 15 దాకా. కారం ఉండాలి. కారం ఉంటేనే మంచిది. పచ్చకూరకు ఈ కల్లెకూరకు మిరపకాయలు కారం ఉండాలి. కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. బాగా అంటే మనం తినేదాని మీదకి వెళ్ళి మీరు తిన్నట్టే నేను అంతే. ఇక మీరు టేస్ట్గానే యాడ్ చేసుకోవాలి అట్లా. పసుపు ఇప్పుడు బాగా గోలద్దు, కొంచెం పచ్చితనమే ఉండాలి. ఆనియన్ అయినా పచ్చిమిర్చి అయినా. ఇది అండే రకం చూపిస్తా. ఇండ్లనే రకం అని ఇది అండొట్లో ఉడుకుంటుంది. 1 టీ స్పూన్ వేస్తాను పసుపు. పసుపు ఎప్పుడైనా కానీ మంచిగా వేసుకోండి. గోలితే పసుపు గోలితే మంచిగా ఉంటుంది. ఈ పచ్చకూర ఉప్పు, ఈ తోటకూర అంటే ఎంత కమ్మ ఉంటుంది. ఇప్పుడు టమాటాలు 3 ఇట్లా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇవి మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి. అలా మనకు ఈ ఆకుకూరలకు ఉప్పు ఉంటుంది ఎక్కువ. ఉప్పు ఎక్కువ పట్టది. టీ స్పూన్ సగం వేస్తున్నా. మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర మంచిగా వేసుకోండి. ఇట్లా కట్టెలే కొంచెం కోసేయండి. ఆరోగ్యానికి మంచిది. ఇంట్లో పచ్చకూరలనే ఉడికిపోతుంది విషయం. పెసరపప్పు ఎంత నానబెట్టుకున్నావు? ఈ కప్పు కంటే కొద్దిగా తక్కువ. మీరు ఎంత వేసుకున్నా సరే ఏం కాదు. ఇంత ఎక్కువైనా ఏం కాదు. పప్పు విషయంలో నానబెట్టుకోండి. ఏమన్నా నానబెట్టుకునే అవసరం లేదు. మనం ఇవి కట్ చేసుకునే వరకే నానిపోతుంది. ఈ కప్పు వేసుకోండి. ఏం కాదు. 1/2 కిలో ఇట్లా నూనెకి వేయండి. పచ్చితనం పోతుంది. ఈ అండుడు ప్రాసెస్ ఉంటుంది దీంట్లో. మనము పచ్చకూర వేసినాం అనుకో పచ్చిగా ఉంటుంది. మంచి గోలాలి. గోలితేనే మంచిగా ఉంటుంది. నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్తే ఇట్లా వండుతా. ఇట్లా గోలాలి. అంత బాగా అమ్మ వాసన వస్తలేదా? ఇంట్లో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్య. నేను ఆనియను ఇవి పెడుతుంటే ఎల్లిగడ్డ ఉడికి వెయ్య. ఇప్పుడు పచ్చకూర వేసుకుంటాం. తోటకూర పచ్చకూర ఏదంటారో మీరు ఇట్లా పెట్టు. ఇంత అనిపిస్తుంది కదా ఉడికితే కొద్దిగా అవుతుంది. ఇప్పుడు చలికాలం టేస్ట్ లెవెల్ ఉంటుంది. గోంగూర గుడక మీకు వస్తుంది వీడియో. గోంగూర పప్పు ఉడికి వేసిన కదా. మూత పెట్టేసుకుందాం. తర్వాత కలుపుకుందాం. కొంచెం మగ్గితే కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎందుకు కలుపుతలేమంటే ఇట్లనే ఈ ఆకు అన్నది ఇట్లా వస్తుంది. మనం ఎవరమైనా అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నం అవుతుంది చూడండి. రైస్ వేసేసిన అటు కర్రీ అవుతుంది. ఇటు అన్నం 2 అవుతుంది. చేద్దామా? ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనము కలుపుతుంటే అటింత ఆకు వెళ్ళిపోతుంది. కొద్దిగా ఇట్లా అయినాక ఇట్లా కలిపినామనుకో లోపలికి వెళ్ళిపోతుంది. ఎంత టేస్ట్గా అవుతుందో లెవెల్ టేస్ట్. నాకు పచ్చకూర అంటే టెంప్ట్. పచ్చకూర బాగా లేపుతుంది కదా ఇంటెనక. బాగా ఇష్టం. నల్ల నీళ్ళు వారిస్తుంది. అన్ని కట్టలు కట్టి మంచిగా వారిస్తుంది. టమాటా వేసి ఇట్లా ఉల్లిగడ్డ మంచిగా వేసుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. సింపుల్ టేస్ట్ సింపుల్గా అనుకోవద్దు. తెలంగాణ కల్లెకూర ఎట్లా వండుతున్నానో చూడుర్రి. పప్పుతోటి పెసరపప్పుతోటి ఉల్లిగడ్డ పెసరపప్పు టమాటా వేసి కల్లెకూర, పచ్చకూర, కోయగూర, తోటకూర ఎన్ని రకాలు అనుకున్నా ఇదే కూర. ఇది రకాలు ఉంటుంది తినమన్నది కానీ ఇక రైస్ అయితే అవుతుంది చూడు. వేడి రైస్
తోటకూర, కళ్ళకూర, పెసరపప్పు, ఉల్లిగడ్డ వేసి, టమాటా వేసి, ఉల్లిగడ్డ అంతా వేస్తారు, నేను ఎక్కువ వేస్తాను. ఉల్లిగడ్డతోటి అట్లా కమ్మగా వస్తుంది. పెసరపప్పు ఎంత వేసుకున్నా పెసరపప్పు నేను మీకు అది కూడా చెప్పిన. ఉమ్మగిల్లను అన్నం ఉమ్మగిల్లను 1 గ్లాసు రైస్ పెట్టుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసులు రైస్ పెట్టుకున్నామంటే 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. రైస్ ఎప్పుడు చెప్తూనే ఉన్నా అందుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఒక 5 నిమిషాలు కానీ చూద్దామా. ఒక 5 నిమిషాలు అయింది కదా, ఇట్లా అవుతుంది. ఎంత కమ్మ వాసన వస్తుంది. ఇది ఎంత బలమైన ఫుడ్. మనము ఏంటంటే కంటికి మంచిది. ఆకుకూరలు తినే చూడు. ఇట్లా రెడీ. ఇట్లా పప్పు ఉండాలి. పప్పు అన్నది ఎంతవరకు ఉడకాలన్నది ఇట్లా అంటే ఉండాలి అంతే. 2 వక్కలు అయితే అంతే. ఇంతవరకు ఉడకాలి. బాగా ఉడక మనకు ఇట్లా అంత మంచిగా ఉండదు. ఇట్లా పప్పు ఉండాలి. టమాటా, ఆనియను ఇవన్నీతోటి తెలంగాణ పచ్చకూర, కళ్ళకూర అనుకుంటారా, పచ్చకూర అనుకుంటారా, తోటకూర అనుకుంటారా, కొయ్యకూర అనుకుంటారా, మీరు ఏది అనుకున్నా ఇది రెడీ. బంద్ చేస్తున్నా. లైక్ షేర్ కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అర్జెంటుగా పంపిర్రి. ఏంటంటే ఇది టేస్ట్ అయితే ఓ లెవెల్. ఇక అది ఏం చెప్పలేను. మిరప చెట్లలో వెళ్తే మంచిగా వండుకొని ఇక మా బాపమ్మ అయితే ఎప్పుడెప్పుడు వండిపెట్టి ఆరోగ్యం మంచిది. అదే ఈ ఏంటంటే ఈ శక్తి కావచ్చు, ఈ బలం కావచ్చు. ఇంత చేస్తున్నా అంటే ఏం మెడిసిన్ కాదు, ఏం కాదు, ఇదే మెడిసిన్. అంత మంచిగా ఉంటుంది. ఇక చేసుకున్నది చూడు అందరూ. ఇది ఇట్లా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఎక్కువ వేయకుర్రి, ఎక్కువ వేయకుర్రి. సింపుల్గానే టేస్ట్ ఓ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది విషయం. పచ్చకూర, పెసరపప్పు, ఉల్లిగడ్డ వేసి, ఉల్లిగడ్డ టమాటా వేసి వేసింది. ఇట్లా సింపుల్గా వేసుకోర్రి. టేస్ట్ మాత్రం సింపుల్గా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. మంచిగా చేస్తుంది మమ్మీ. ఇక మాకైతే ఊర్లో ఉన్నప్పుడైతే ఇంటెన్కనే ఉంటుండే, మస్తు వండుతుండే. వారంలో 2-3 సార్లు మాకు ఇదే కర్రీ ఉంటుండే. రకరకాలు చేస్తుండే మమ్మీ. మమ్మీకి ఫేవరెట్, అందుకే పెట్టుకున్నది మంచిగా. తోటనే పెట్టేసుకుంది, పచ్చకూర తోటనే పెట్టేసుకుంది. మేమైతే పచ్చకూర అంటాం, కలగూర అంటాం, కొయ్యకూర అంటాం, తోటకూర అని కూడా అంటారు. తెలంగాణ అయితే కళ్ళగూరనే అంటాం రా ఎక్కువ. కళ్ళగూరనే అంటాం. ఇక మా అక్కకి మా మమ్మీకి ఇది ఉంటే ఇక పండగనే ఆ రోజు. ఆ మటన్ ఉన్నా ఏదైనా నాన్ వెజ్ ఉన్నా అది పక్కకు పెట్టి ఇది తింటారు వాళ్ళు. అంత ఇష్టం. ఇప్పుడు మా అక్క కాల్ చేసింది. ఏం అడుగుకున్నారా అంటే వీడియో చేస్తుంది, పచ్చకూర చేస్తుంది అంటే ఫోన్ పెట్టేస్తలేదు. అబ్బా పచ్చకూర నానే, నాకు కూడా తినాలనిపిస్తుంది, తెచ్చుకుంటా, నేను కూడా వండుకుంటా. పెసరపప్పు అంటే ఇంకా సూపర్ అని అక్కడికి తెలుసు. ఇట్లా పెసరపప్పు అంటే పెసరపప్పు, ఉల్లిగడ్డ, టమాటా వేసి ఇట్లా అంటే తెలంగాణ కూడా మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. సింపుల్ టేస్ట్ అయితే కాదు, టేస్ట్ వేరే లెవెల్ వెళ్ళిపోయిందా. చేసుడు సింపుల్ ఉంది. సింపుల్ టేస్ట్ వస్తుంది మమ్మీ. మంచిగా చేసిన బాగుంటది. అది చేసుకున్న కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు. కమ్మ ఉంది. అప్పుడప్పుడు ఇట్లా సింపుల్ గా కూడా వేసుకొని చూడురి. ఆ ఫ్లేవర్ అనేది, ఆ పచ్చకూర ఫ్లేవర్ అనేది పోకుండా అట్లా తిందాం, ఇట్లా తిందాం, అన్ని రకాలు తిందాం. కానీ పప్పు కూడా అక్కడ ఇట్లా ఉడకనట్టు పలుకుగా మంచిగా వస్తుంది మమ్మీ. మంచిగా ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ వేసి మంచిగా నూనెలో గొలిచిన కదా పప్పు ఉడక. ఆ టైంలో అట్లా వేస్తే అట్లా ఉంటది. అదిరిపోయింది టేస్ట్. అదిరిపోయిందా? వస్తుంది. చేసుకోరు మీరు కూడా. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. మమ్మీ అయితే అదరగొట్టేసింది. అదిరిపోయింది మమ్మీ టేస్ట్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోస్ తోటి మేము ముందు ఉంటాం.